బెంగళూరు తొక్కిసలాట ఘటనపై కర్ణాటక హైకోర్టులో విచారణ ప్రారంభమైంది. ఈ ఘటనపై ప్రభుత్వానికి సంబంధించిన వివరాలను కోర్టుకు వివరిస్తున్నారు అడ్వకేట్ జనరల్. 2.5 లక్షల మంది స్టేడియం దగ్గరకు చేరుకున్నారు. తొక్కిసలాట ఘటనలో 11 మంది మృతి చెందగా 56 మందికి గాయాలయ్యాయి. 15 మంది ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారని కోర్టుకు తెలిపారు. భద్రతా పరంగా ప్రభుత్వం నుంచి అన్ని పటిష్టమైన చర్యలు చేపట్టామని, ఇంత పెద్ద కార్యక్రమాలు జరుగుతుంటే భద్రతాపరమైన చర్యలు తీసుకోలేదని సీజే ప్రశ్నించారు. అన్ని భద్రతా చర్యలు తీసుకున్నామని, కానీ ఊహించిన విధంగా ఘటన జరిగిందని ఏజీ అన్నారు. తొక్కిసలాట జరిగిన సమయంలో అంబులెన్స్లు ఉన్నాయా అని ప్రశ్నించారు సీజే. స్టేడియం వెలుపలే అంబులెన్స్లు ఉన్నాయని, అయితే గాయపడిన వారు ఎక్కువగా ఉండడంతో సమస్య వచ్చిందని చెప్పారు. మెజిస్ట్రియల్ విచారణకు ప్రభుత్వం ఆదేశించిందని, 15 రోజుల్లోనే ఘటనపై నివేదికను కోర్టుకు సమర్పిస్తామని చెప్పారు అడ్వకేట్ జనరల్. బెంగళూరు తొక్కిసలాట ఘటనపై కర్ణాటక హైకోర్టులో విచారణ ప్రారంభమైంది. ఈ ఘటనపై ప్రభుత్వానికి సంబంధించిన వివరాలను, అంటే ప్రభుత్వం తరఫు నుంచి చెప్పాల్సినటువంటి వివరణను కోర్టుకు చెబుతున్నారు అడ్వకేట్ జనరల్. 2.5 లక్షల మంది స్టేడియం దగ్గరకు చేరుకున్నారని ఆయన వివరాలు తెలియజేశారు. తొక్కిసలాటలో 11 మంది చనిపోయారని, 56 మంది గాయాలయ్యాయని, అందులో 15 మంది హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారని కోర్టుకు తెలిపారు. భద్రతా పరంగా ప్రభుత్వం నుంచి అన్ని పటిష్టమైన చర్యలు చేపట్టామన్నారు. ఇంత పెద్ద కార్యక్రమాలు జరుగుతుంటే భద్రతాపరమైన చర్యలు తీసుకోలేదని చీఫ్ జస్టిస్ ప్రశ్నించారు. దీనికి భద్రతా చర్యలు అన్ని తీసుకున్నామని, కానీ ఊహించిన విధంగా ఘటన జరిగిందని ఏజీ అన్నారు. తొక్కిసలాట జరిగిన సమయంలో అంబులెన్స్ల గురించి సీజే ప్రశ్నిస్తే, స్టేడియం వెలుపల అంబులెన్స్లు ఉన్నాయి, కాకపోతే గాయపడ్డ వాళ్ళు ఎక్కువ సంఖ్యలో ఉండడంతో సమస్య వచ్చిందని చెప్పారు. విచారణకు ఆదేశించామని, 15 రోజుల్లోనే ఘటనపై నివేదిక తీసుకుని కోర్టుకు సమర్పిస్తామని అడ్వకేట్ జనరల్ చెప్పారు. ఇంకా విచారణ ఏ విధంగా జరుగుతుంది, ఏ కోణాల్లో ప్రశ్నలు వేస్తూ ఉన్నారు సీజే, దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కార్తీక్ జాయిన్ అవుతూ ఉన్నారు. కార్తీక్, నిర్లక్ష్యం స్పష్టంగా కనపడుతోంది, అన్ని చర్యలు తీసుకుందామని చెప్పి ఏజీ చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? విచారణ కోర్టు ఏ కోణంలో విచారణ చేస్తోంది, ఎట్లాంటి ప్రశ్నలు వేస్తూ ఉన్నారు సీజే? ఖచ్చితంగా సుప్రీంకోర్టు, కర్ణాటక హైకోర్టు ఈ విషయంలో చాలా సీరియస్ గా స్పందించిందని చెప్పాలి. ఘటన జరిగిన వెంటనే కూడా సుమోటోగా ఈ యొక్క కేసును కూడా స్వీకరిస్తున్నట్టుగా కూడా స్వయంగా ప్రకటించడంతో పాటు దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఇవ్వాలంటూ కూడా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసినట్టు చెప్తున్నాం. మధ్యాహ్నం 2.5 గంటల నుంచి కూడా ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ అనేది కూడా ప్రారంభమైంది. ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ అసలు ఘటన జరిగినటువంటి తీరుతెన్నులు కావచ్చు, అసలు ఏం జరిగిందనే దాని మీద కూడా ఒక్కదానిగా కూడా వివరాలను అందించేటువంటి ప్రయత్నం అయితే చేశారు. ఇప్పటి వరకు కూడా 11 మంది చనిపోయారు, 56 మంది గాయపడ్డారు, వారిలో 15 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారంటూ కూడా ఈ వివరాలన్నీ, సాధారణ వివరాలన్నీ చెప్తున్నటువంటి క్రమంలో సీజే జోక్యం చేసుకొని కాస్తంత కటువుగానే మాట్లాడడం కూడా జరిగింది. ఈ వివరాలు కాదు, తీసుకున్నటువంటి చర్యలు ఏంటి, భద్రతా పరంగా కావచ్చు, అంబులెన్స్లు అక్కడ ఉన్నాయా లేవా, ఉంటే ఏం చేశారు అనే వాటన్నిటి మీద కూడా పలు ప్రశ్నలు కూడా కోర్టు అడిగినటువంటి నేపథ్యంలో ఏజే కూడా అంబులెన్స్లు అయితే ఉన్నాయి, కానీ లెక్కకు మించినటువంటి వారు, గాయపడినటువంటి వారు ఉండడంతోనే సరైన ఇంటి విధానంలో సకాలంలో వారికి వైద్యం అందలేదంటూ కూడా చెప్పుకోవడం రావడం కూడా జరిగింది. అయితే దీనికి సంబంధించి కొద్దిసేపటి క్రితమే వాదనలు ముగిసిన తర్వాత హైకోర్టు సుమోటోగా కూడా కేసు నమోదు చేయాలని చెప్పి ఆదేశాలు కూడా జారీ చేసింది. స్టేటస్ రిపోర్టును కూడా ఇవ్వాలి, మంగళవారం దీని మీద పూర్తి స్థాయిలో విచారణ చేపడతామంటూ కూడా కొద్దిసేపటి క్రితమే ఆదేశాలను కూడా జారీ చేసినటువంటి పరిస్థితి. అయితే అడ్వకేట్ జనరల్ కు చాలా సూటి ప్రశ్నలు అనేది కూడా ఏదైతే లాయర్లు కూడా వేయడం కూడా జరిగింది. ఇతర లాయర్లు ఉన్నటువంటి 4 ప్రశ్నలు ప్రధానంగా, అసలు ఈ యొక్క ఆర్సీబీ ఒక రాష్ట్ర స్థాయి క్రికెట్ రాష్ట్రం తరపున ఆడినటువంటి ఆటగాళ్లకు ఆ స్థాయిలో సన్మానం చేయాల్సినటువంటి అవసరం ఎంత మేరకు ఉంది, అది అలా చెయ్యాలని ఆర్సీబీ ఫ్రాంచైజీ నిర్ణయించుకుందా, లేదంటే కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ నిర్ణయం తీసుకుందా, లేదంటే రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకుందో సమాధానం చెప్పాలని కూడా చెప్పడం కూడా జరిగింది. అసలు రాష్ట్ర ప్రభుత్వం చేయాలి అనుకుంటే ఆ స్థాయిలో చేసేటువంటి హక్కు, అధికారం ఎందుకుంది, అంతలా చేయాల్సినటువంటి అవసరం మీకేమొచ్చింది అంటూ కూడా ప్రశ్నించడం కూడా జరిగింది. ఇంకా మరీ ముఖ్యంగా కూడా 2 ప్రాంతాల్లో, ఇటు విధాన సౌధతో పాటు చిన్నస్వామి స్టేడియంలో ఇంత స్థాయిలో, భారీ స్థాయిలో 2 చోట్ల కూడా కార్యక్రమాలను నిర్వహించాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి ఎందుకు వచ్చిందంటూ కూడా చాలా సూటి ప్రశ్నలను కూడా వేయడం కూడా జరిగింది. అయితే వీటన్నిటికీ కూడా ప్రశ్నలను, సమాధానాలను దాటవేసేటువంటి పరిస్థితి అయితే ఏజేకి కనబడిందని చెప్పాలి. చాలా విషయాల్లో కూడా విచారణ
కోసం మెజిస్టేరియల్ విచారణ ఆదేశించాము. దానికి సంబంధించినటువంటి నివేదిక 15 రోజుల్లో వస్తుంది. ఇంకా పూర్తి స్థాయి వివరాలు రావాలి. మేము ఎవరిని కూడా వదలం, వాటన్నిటిని కూడా వీడియోగ్రఫీ చేసి కోర్టు ముందు సమర్పిస్తామని చెప్పి కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. కానీ అసలు వాస్తవాలు ఏంటి అనే దాని మీద మాత్రం పూర్తి స్థాయిలో చెప్పలేకపోయారు. ఈ నేపథ్యంలోనే కొద్దిసేపటి క్రితం వాదనలు పూర్తిగా విన్నటువంటి కోర్టు ఈ యొక్క ఘటన మీద సుమోటోగా కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేయడంతో పాటు స్టేటస్ రిపోర్ట్ ను కూడా రెడీ చేయాలి. మంగళవారం రోజున మరొకసారి ఈ యొక్క దీనికి సంబంధించినటువంటి వాదనలను వింటామని కూడా చెప్తూ వస్తున్నారు. ఇంకా దీనికి సంబంధించి ఏజీ వివరణ ఎలా ఉన్నా అసలు వాస్తవంగా ఏం జరిగింది, నిన్నటి నుంచి చాలా టైం గడిచింది, ఈ లోపు ఏం జరిగింది అనే దానికి సంబంధించి ఎంతో కొంత సమాచారం బయటకు వచ్చి ఉంటుంది. అసలు ఎంతమందిని ఎక్స్పెక్ట్ చేశారు, పాస్లు ఎంతమందికి ఇచ్చారు, పాస్లు ఇచ్చారా, ఇస్తే ఎంతమందికి ఇచ్చారు, ఇంతమంది వస్తున్నప్పుడు ఇది కొన్ని దేశాల మధ్య జరిగినటువంటి మ్యాచ్ కూడా కాదు, ఏ పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ గెలిచి ఇండియా వస్తుంటే చేసిన హడావిడి కాదు, వేరే దేశంతో పోరాటం కూడా. ఒక దేశంలో 2 సిటీల మధ్యలో జరిగేటువంటి మ్యాచ్లో ఒక సిటీ గెలిస్తే దీనికి చాలా హంగామా చేశారు. సరే చేశారు, దానికి ఒక ప్లానింగ్ లేకుండా చేశారు. ఏంటి అసలు నిన్న అక్కడ స్టేడియం దగ్గర ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు, ఎక్కడ యాక్చువల్ మిస్టేక్ జరిగింది? ఖచ్చితంగా దీనికి నిర్వాహకులది అత్యంత తొలిత తప్పు అనేది మాత్రం ప్రాథమికంగా కూడా దర్యాప్తులో కూడా మనకు తెలుస్తూ ఉంది. ఈవెన్ ప్రభుత్వం కూడా వారిదే తప్పన్నట్టుగా కూడా వారికి ఇప్పటికే నోటీసులు కూడా జారీ చేసింది. సాధారణంగా చిన్నస్వామి స్టేడియంలో 35,000 మందికి కూడా సరిపోనటువంటి పరిస్థితి. అయితే రాత్రికి రాత్రి కేవలం ఏప్రిల్ 3వ తారీఖున ఫైనల్ మ్యాచ్ ముగిసిన వెంటనే కూడా ఆ మరుసటి రోజు తెల్లవారుజామున ఆర్సీబీ ట్విట్టర్ అకౌంట్ లో అఫీషియల్ గా ప్రకటించింది. దీనికి సంబంధించి ఒక పరేడ్ ర్యాలీ అనేది కూడా బెంగళూరులో నిర్వహిస్తామని చెప్పిన వెంటనే కూడా రాత్రికి రాత్రే దాదాపు 12 గంటల్లోనే 5 లక్షల మందికి పైగా కూడా కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల నుంచి రాయల్ ఛాలెంజ్ అభిమానులందరూ కూడా పెద్ద ఎత్తున చేరుకోవడం కూడా జరిగింది. అయితే ఇది ఎవరూ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈవెన్ ప్రభుత్వం కావచ్చు, ఆర్సీబీ ఫ్రాంచైజీ కావచ్చు, ఎవరు కూడా అనుకోని విధంగా రావడం కూడా జరిగింది. అయితే ఇంత స్థాయిలో అభిమానులు రావడానికి గల కారణాలు కూడా రకరకాలుగా అంశాల మీద కూడా చెప్తూ వస్తున్నారు. ఒకటి 18 ఏళ్ల తర్వాత రాష్ట్రం ఆర్సీబీ కప్పు గెలవడంతో పాటు ఈ మధ్య కాలంలో ఎక్కువగా కన్నడిగులు భాషాభిమానాన్ని ఎక్కువగా సొంతం చేసుకుంటూ ఉన్నారు. తమ భాష మీద నమ్మ కన్నడ నమ్మ కర్ణాటక అనే నినాదాన్ని బలంగా తీసుకువెళ్తున్నారు. సొంత రాష్ట్రం మీద మమకారం, ప్రేమ అనేది కూడా ఈ మధ్య కాలంలో విపరీతంగా పెరుగుతోందని చెప్పాలి. గత కొంతకాలంగా కూడా అదే స్థాయిలో కన్నడిగులు చాలా బలంగా తమ రాష్ట్రం కోసం, తమ భాష కోసం నిలబడుతున్నటువంటి ఈ క్రమంలో కమల్ హాసన్ సంబంధించినటువంటి దక్ లైఫ్ సినిమా కూడా ఏదైతే కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు నిరసనగా ఏకంగా సినిమాను కూడా రిలీజ్ చేయలేనటువంటి పరిస్థితి కన్నడ భాష మీద కమల్ హాసన్ మాట్లాడడం వల్ల జరిగింది. సో ఇలాంటి పరిస్థితుల్లో సరిగ్గా ఇంత ఉద్రిక్తత నడుమ ఆర్సీబీ ఫైనల్లో గెలవడంతో ఒక్కసారిగా కన్నడిగుల అభిమానం తారాస్థాయికి చేరిందని చెప్పాలి. ఎంజీ రోడ్డు, క్వీన్స్ రోడ్లు ముందు రోజు భారీ స్థాయిలో వచ్చాయి. ఆ దిశగానే ఆ రోజు కూడా దాని తర్వాత ఈ యొక్క కంటిన్యూషన్ ఉంటుంది, సంబరాలు జరుపుకుందాం అనేటువంటి నేపథ్యంలో అభిమానులందరూ కూడా నమ్మ ఆర్సీబీ దాన్ని కూడా టీంను కూడా ఓన్ చేసుకున్నారు. అందువల్లే ఈ స్థాయిలో వచ్చారు అనేది మాత్రం ప్రాథమికంగా ఈవెన్ ప్రభుత్వ పెద్దలు కూడా ఇదే రకమైన అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. చక్రి, ఆల్ రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కార్తిక్.